అయితే కాదు ఇవే అని చెప్తారు. ఓకే రామకృష్ణ గారు, ఒకసారి టీడీపీ నాయకులు నూక్సాని బాలాజీ గారు మనకు ఫోన్ లైన్ లో కనెక్ట్ అయ్యారు. బాలాజీ గారు, సో మీరేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏలో కలవడం తప్పదేమో అని కొంతమంది నాయకులు, టీడీపీ నాయకులు లీకులు ఇస్తున్నారు. కానీ బహిరంగంగా రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతినిధులు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయడానికి, ఇంకా అధికారికంగా చెప్పడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. అఫ్ కోర్స్ ఢిల్లీ రేంజ్ లో ఒకసారి డెసిషన్ వస్తే తప్ప మాట్లాడే పరిస్థితులు ఉండవు. ఏం చెప్తారు? అంటే ఇప్పుడు వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఊహాగానాలు తప్ప ఈ పొత్తులు, ఈ అలయన్స్లు, సీట్ల సర్దుబాటు మీద ఎటువంటి డిస్కషన్స్ లేవు ప్రస్తుతానికి. జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రజల్ని మానసికంగా ప్రిపేర్ చేశారు. ప్రజలను మానసిక ప్రిపేర్ కాదు, ఏదైనా ఒకటి జరుగుతుందంటే ఎవరి పార్టీకి వాళ్ళు ఊహాగానాలు చేస్తూ పత్రికలు, మీడియా అదంతా రాసేస్తుంటారు కదమ్మా. ఆ మేరకు జనంలో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. ఏది అవసరమో ఈ రాష్ట్రానికి, రాష్ట్ర అవసరాల దృష్ట్యా, భవిష్యత్ దృష్ట్యా ఏది ప్రజలు కోరుకుంటున్నారో ప్రజల అభిష్టానికి మేరకు చంద్రబాబు నాయుడు గారు, పార్టీ క్యాడరు, ప్రజలు ఏం కోరుకున్నా దాని మేరకు ఆయన వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రయోజనాలే చంద్రబాబు నాయుడు గారు ముందున్నటువంటి కర్తవ్యం. ఆ మేరకు ప్రజలు ఏం కోరుకుంటే దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ప్రజా దీంట్లో ఉంటుంది. చంద్రబాబు నాయుడు, అధినేత చంద్రబాబు నాయుడు మీతో చర్చలు జరిపే సందర్భంలో, క్యాడర్ తో చర్చలు జరిపే సందర్భంలో మీ ఒపీనియన్ ఏంటి? ఓకే ఢిల్లీలో చర్చలు జరుగుతాయి, డెసిషన్స్, లాభ నష్టాలను బట్టి పార్టీల మధ్య పొత్తులు ఉంటాయి. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద టీడీపీ నాయకులు రిపోర్ట్స్ తీసుకుంటున్నారా? ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు ఒకసారి మీరు పొత్తు ఖరారు చేస్తే వాటి మీద? అంటే ఈ రోజుకు పొత్తు గురించి చర్చే జరగలేదు, పార్టీ క్యాడర్ లో కూడా డిస్కషన్ లేదు. రెండవది ఇవాళ మా ముందు అక్కడ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కింద స్థాయిలో చర్చలు జరుగుతాయి కదా, అప్పుడు ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం ఏంటని అడుగుతున్నాను. ఇంతవరకు దాని మీద ఏమి అభిప్రాయాలు వెల్లడి కాలేదు. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తున్నాయి, దాని మీదే మేము మాట్లాడుతున్నాం. మాకు ఇచ్చినటువంటి అజెండా కూడా మేము ఈ రోజు మీటింగ్, ఇప్పుడు మాకు జైవో బీసీ సదస్సులు జరుగుతున్నాయి ప్రతి మండలంలో. ఇప్పుడు మాకు మా జిల్లాలో, ప్రకాశం జిల్లాలకు వస్తే ఉన్నటువంటి అన్ని 7 నియోజకవర్గాలు ఉండే మండలాల్లో జైవో బీసీ సదస్సులు నిర్వహిస్తున్నాము. ఆ మేరకు పనిచేసే క్రమంలో బడుగు బలహీన వర్గాలను తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది, బలహీన వర్గాలకి భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు తెలుగుదేశం వస్తేనే బలహీన వర్గాల రక్షణ అనే కార్యక్రమం మేము తీసుకొని మేము క్యాడర్ అంతా పనిచేస్తున్నాము. ఆ క్రమంలో మేము మాట్లాడుతుందంటే జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తున్నాయి. రేపు ఇద్దరం కలిసి కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తాం, ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలి. అధిష్టాన వర్గం ఎక్కడ ఏ సీట్ ఇస్తే ఆ మేరకు పనిచేయాలని మా క్యాడర్ కూడా మేము చెప్పుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళ జనసేన వాళ్ళు కూడా వేదికల మీద చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి రాకదలరా ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా కలిసి వస్తున్నారు. ఆ మేరకు వాళ్ళ అధినాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ క్యాడర్ కి దిశ నిర్దేశం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు చేస్తారు. ఇద్దరు కలిసి ఆ మేరకు పనిచేస్తున్నాం. ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఏంటనేది ఈ రోజుకి సరైనటువంటి చర్చలు రాలేదు. అధిష్టాన వర్గం మా బాబు గారు మాకు ఏదైనా డైరెక్షన్ ఇస్తే దాని మేరకు అప్పుడు ప్రజాభిప్రాయం ఎలా ఉందో ఏమైనా తెలుసుకొని వారికి దృష్టికి తీసుకొస్తాం. 100% బాలాజీ గారు. కానీ ఒక్క విషయం, సో ఒకవేళ పొత్తులు ఖరారైతే ఇప్పటికే మైనారిటీ వర్గం, మీరు అనేక సందర్భాల్లో టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మైనారిటీ వర్గం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా టీడీపీ వైపు కదులుతుందని చెప్పి చాలా సందర్భాల్లో చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి ఈ పొత్తులు ఖరారై డెసిషన్ ఇటువైపు వస్తే సో ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉందా? సో మీకున్న పాజిటివ్స్ అన్ని మళ్ళీ ఒకసారి నెగిటివ్ గా మారే అవకాశాలు ఉన్నాయా? దీనికోసం నాయకులు ఆలోచిస్తున్నారా? కింద స్థాయి నాయకులు ఎటువంటి నెగటివ్ గా మారే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇక్కడ చూసేది ఏంటంటే ఎవరితో ఎటువంటి పొత్తులున్నా ప్రైమరీగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గాల రక్షకుడు. ఈ వర్గాల కోసం పనిచేసేటువంటి స్వభావం తెలుగుదేశం పార్టీ స్వభావంలో నుండి బై నేచరు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీ వర్గాలకు రక్షణ కల్పించినటువంటిది. తెలుగుదేశం వచ్చిన తర్వాతే ఆ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ లో కూడా ఈ మత కలహాలు ఇవన్నిటి తగ్గటానికి కారణం. గతంలో ఉన్న పార్టీలు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మత కలహాలు కూడా సృష్టించినట్టు సందర్భం కూడా హైదరాబాద్ లో కనపడుతూ ఉండేది. అలాంటి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆ తర్వాత మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా ఎక్కడ కూడా అలాంటి సంఘటన జరగడానికి ఆస్కారం జరగలేదు. మీరు అనుకునే ప్రకారం ఏదైనా జరిగితే బాబు గారు తీసుకున్న విస్తృత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏ డిసిషన్ తీసుకున్నా ఏ వర్గం కూడా మైనారిటీస్ కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు కలత చెందేటువంటి అవకాశం లేదు. కారణం బాబు గారి మీద ఒక విశ్వాసం ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం
తప్పదేమో అంటూ టీడీపీలో పై స్థాయి నాయకులు ఇప్పటికే లీకులు ఇస్తున్నారు. సో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? నేషనల్ మీడియాలో లేదు బాలాజీ గారు, నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నితీష్ కుమార్ ఎన్డీఏలోకి తిరిగి వచ్చారు, అలాగే అమిత్ షా మరొకసారి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలోకి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారంటారు. జస్ట్ స్పెక్యులేషన్ ఇదంతా, రేపు మాకు ఖరారు అవుతుంది. దీనికోసం అందరూ మాట్లాడాల్సిందే, దాచుకునేదేం కాదు. మా అధినాయకుడు ఇంకా మాకు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు. మీడియాలో మాత్రం ఇది అమిత్ షా గారు ఆహ్వానించారు ఎన్డీఏలో అని చెప్పడం అనేది కనపడతా ఉన్నాయి. అయితే ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంటుందానికి నా అభిప్రాయం ఏంటంటే, బాబు గారి మీద ఉన్న విశ్వాసం ఈ 4 సంవత్సరాల్లో ప్రజా పరిపాలన గాడి తప్పి విధ్వంసకర పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్న క్రమంలో బడుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి ఒక నష్టం ఏదైతే ఉందో ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే పూరిస్తారు. కాబట్టి ఆయన ఎవరితో ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నప్పటికీ ఈ వీకర్ సెక్షన్స్ మైనారిటీ సెక్షన్స్ యొక్క ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెరవేరుతాయి అనేటువంటి విశ్వాసం ఉన్న జనం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి మద్దతుగా ఉంటారు తప్ప ఎటువంటి డీవియేషన్ ఉండదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అమ్మా. కానీ ఇంకొక చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం ఇక్కడ బాలాజీ గారు. సో ఇప్పుడు మీరు ఏదైతే గత 5 ఏళ్లలో వైసీపీ తీసుకున్న నిర్ణయాలు వేటిని కూడా బీజేపీ అవుట్ రైట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చాలా పెద్ద నిర్ణయాలు కూడా వద్దని చెప్పిన సిచ్యువేషన్స్ లేవు, దానివల్ల నష్టం జరుగుతుందని ఒక పక్క టీడీపీ జనసేన నాయకులు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. సో ఆ అడ్డుకోకపోవడం నేపథ్యం ఏదైతే బీజేపీకి ఉందో అది ఇప్పుడు మీకు నష్టం చేసే అవకాశం ఉందా? కాంట్రడిక్షన్ అక్కడ క్లియర్ గా. ఓకే, ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్రాంక్లీ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరంలో చేశారో ఆ విషయంలో బీజేపీ అన్ని విధాలుగా మద్దతు ఇస్తూ వచ్చింది. బీజేపీకి అనేక సందర్భాల్లో వైసీపీ కూడా మద్దతు ఇస్తా ఉంది. పొత్తు లేదని చెప్తున్నప్పటికీ వాళ్ళకి రాజ్యసభలో కానీ పార్లమెంట్ లో కానీ ఏ బిల్లులైనా డిస్కషన్ లో కానీ అన్ని విధాలుగా వైసీపీ సహకరించింది. వాళ్ళు సహకారం తీసుకుంటానికి బీజేపీ కూడా వాళ్ళకి మద్దతుగానే ఉండిన సందర్భం మనకు కనపడతా ఉంది. అయితే ఇంత మద్దతు ఇస్తున్న బీజేపీ కూడా సాక్షాత్తు పార్లమెంట్ లో ఆ రోజు వెంకయ్యనాయుడు గారు సుష్మా స్వరాజ్ గారు స్పెషల్ స్టేటస్ మద్దతు పలికి 5 కాదు 10 ఏళ్ళు ఇస్తామని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు 25 పార్లమెంట్లు ఇస్తే వాళ్ళ సంగతి తెలుస్తున్న ఎవరినైనా మెడలు ఉంచుతానని జగన్మోహన్ రెడ్డి గారు ఆ బీజేపీ ఆలోచనకు అనుగుణంగానే మాట మార్చుకొని వాళ్ళతో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఆ విషయంలో ఘర్షణ అయితే జరగలేదు. మేమంటే మా ఆలోచన ఏంటంటే, మేము కానీ బాబు గారి ఆలోచన ఇవాళ ధ్వంసమైన పరిపాలనని పునరుద్ధరించడానికి కలిసి వచ్చే శక్తులన్నిటికీ కూడా ఒక రాక్షస పరిపాలన అంతమొందించాలంటే కలిసి వచ్చే శక్తులని ప్రజాస్వామిక శక్తులన్నిటితో కలిసి పనిచేయటానికి బాబు గారు ఆలోచన ఉండవచ్చు. ఆ మేరకు బీజేపీతో ఈ రోజు పొత్తుందా లేదా చర్చలు ఉన్నాయి అనేది నాకు అవగాహన లేదు. మీడియాలో వెంటనే తప్ప మాకు పార్టీ నుంచి ఎటువంటి డైరెక్షన్ లేవమ్మా. ఒకవేళ ఎలాంటివి ఉన్నా కూడా ప్రజలు బాబు గారి మీద ఉన్న విశ్వాసంతో అన్నిటికీ సంసిద్ధంగా ఉన్నారు.